గోపాల ఎన్ని గోవింద గోవింద గోపాల ఎన్నే ಮೂಡಿ ಬಂದ ಮೇಲುಕೋಟೆಗೆ ಮೇಲುಕೋಟೆ ಹರಿಯುಧರೆಗೆ ದೊಡ್ಡವನೆಂದು ಗೋವಿಂದ ಮೂಡಿ ಬಂದ ಮೇಲುಕೋಟೆಗೆ. మహిమాన్విత వైష్ణవ క్షేత్రాల్లో శ్రీరంగం, తిరుమల, కంచి, మేల్కోటై అత్యంత ప్రధానమైనవిగా భక్తులు భావిస్తారు. శ్రీరంగాన్ని భోగమంటపమని, తిరుమలను పుష్పమంటపమని, కంచిని త్యాగమంటపమని, మేల్కోటను జ్ఞాన మంటపమని ఆచార్య పురుషులు కీర్తించారు. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పాండవపురం తాలూకాలో ఉన్నదే ఈ మేల్కోటై. మాండ్య హసన రహదారిలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. అలాగే మైసూరు నుండి నాగమండలం మార్గంలో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మేల్కోటై చేరుకోవచ్చు. ప్రకృతి రమణీయతతో వెలసిల్లే పర్వత శిఖరం మీద శోభిస్తుంది ఈ క్షేత్రం. ప్రాచీన శిల్పకళా ప్రాశస్త్యం, ఆధ్యాత్మికత, సారస్వత చైతన్య వికాస కేంద్రంగా కూడా మేల్కోటై ప్రసిద్ధిగాంచింది. వైకుంఠనాథుడు తిరునారాయణస్వామిగా ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రతి ఏడాది వైరముడి సేవ పేరిట ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వజ్రాలతో పొదిగిన కిరీటాన్ని స్వామివారికి అలంకరించి శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించడాన్ని వైరముడి సేవగా పిలుస్తారు. ఈ ముడి సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వైరముడి సేవ పరంపరానుగతంగా వస్తున్న విశేష సేవా కైంకర్యం. శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న విశేష ఉత్సవం. కావేరీ నదికి ఉత్తర దిశగా ఈ పర్వత శ్రేణి పవళించి ఉన్న ఆదిశేషునిలా కనిపిస్తుంది. ఇక్కడ బదరీ నారాయణుడు తొడమీద లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకుని అమ్మవారికి ద్వయమంత్రాన్ని ఉపదేశించాడట. ఈ బదరీ నారాయణస్వామివారి సన్నిధానానికి ఎదురుగా బదరీ వృక్షం ఉన్న కారణంగా దీన్ని దక్షిణ బదరికాశ్రమమని పిలుస్తారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనందున ఇది వైకుంఠవర్ధన క్షేత్రమని ప్రసిద్ధి చెందింది. శ్రీమన్నారాయణుడు ఇక్కడ వేంచేసి ఉన్నందున నారాయణాద్రి అన్న పేరు కూడా ప్రసిద్ధం. త్రేతాయుగంలో దత్తాత్రేయుడు వేదాలను బోధించినందున దీనికి వేదాద్రి అన్న మరో పేరు కూడా ఉంది. ద్వాపరయుగంలో యాదవులు ఇక్కడి నారాయణస్వామిని పూజించినందున యాదవాద్రిగా కూడా పిలువబడుతోంది. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ గావించినందున దీన్ని యతిశైలమని పిలుస్తారు. బ్రహ్మదేవుని కోరిక మేరకు అర్చామూర్తి అవతరించిన శ్రీ మహావిష్ణువు స్వరూపమే తిరునారాయణస్వామి. తరువాతి కాలంలో బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తిరునారాయణస్వామివారిని వేడుకోగా అతనికి అనుగ్రహింపబడిన తిరునారాయణస్వామివారి సుందర రూపమే చెలువ నారాయణస్వామి. శ్రీదేవి భూదేవి సమేత మూర్తిగా ఉన్న ఈ చెలువ నారాయణస్వామివారిని సనత్కుమారుడు మేల్కోటకు తెచ్చి ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ చెలువ నారాయణస్వామివారిని ఆరాధించాడని చెబుతారు. రామునిచే పూజలందుకున్న ఈ చెలువ నారాయణస్వామి కుశిని కుమార్తె కనకమాలి ద్వారా యదువంశానికి చేరినట్లు తెలుస్తోంది.
శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ చెలువ నారాయణ స్వామి వారికి వైరముడి ఆభరణాలను అలంకరించి గరుడునిపై అధిష్ఠింపజేశారు. ఋత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్య ఘోష, భక్తుల నామస్మరణ మధ్య అధికారులు అనధికారులు ముందు నడువగా వైరముడి సేవ కోలాహలంగా ముందుకు సాగింది. వైకుంఠంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా స్వామివారి కిరీటాన్ని ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడు అపహరిస్తాడు. దాన్ని పాతాళంలో దాచిపెట్టగా గరుత్మంతుడు పాతాళానికి వెళ్లి విరోచనునితో యుద్ధం చేసి ఓడించి కిరీటాన్ని తీసుకువస్తాడు. మార్గమధ్యంలో గోకులం మీదుగా వెళుతున్న గరుడిని వేగం తగ్గి నిలబడిపోయే స్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం వెతుకగా గోపాలకుడైన శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉండడమేనని తెలుస్తుంది. ఆ కిరీటం శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న మహావిష్ణువుకే చెందవలసి ఉందని గ్రహించిన గరుత్మంతుడు దాన్ని కృష్ణ భగవానునికి సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు దాన్ని తమ యదుకుల ఇలవేల్పగు చెలువ నారాయణ స్వామి వారికి అమర్చి ఉత్సవాన్ని జరుపుతాడు. వజ్రాలతో పొదగబడిన ఆ కిరీటధారణ మహోత్సవాన్నే వైరముడి సేవగా ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. అనాది కాలం నుంచి ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్న ఈ వైరముడి సేవను తిలకించడం తమ పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ನಾಮದ ಮುದ್ದು ಚೆಲುವಯ್ಯ ನೀನೆದ್ದು ಬಾರಯ್ಯ ಗಿರಿಯಿಂದ ಚೆಲುವಯ್ಯ ಮೂರು ನಾಮದ ಮುದ್ದು ಚೆಲುವಯ್ಯ ನೀನೆದ್ದು ಬಾರಯ್ಯ ಗಿರಿಯಿಂದ ಚೆಲುವಯ್ಯ ಮಲ್ಲಿದು ಮುಡಿದು ನೀ ಜವನ ಕೈಲಿಡಿದು ಮಲ್ಲಿದು ಮುಡಿದು ನೀ ಜವನ ಕೈಲಿಡಿದು ಚೆಲುವಯ್ಯ ಬರುವಾಗ ಮೈಯೆಲ್ಲ ಗಮ್ಮೆಂದು ಚೆಲುವಯ್ಯ ಬರುವಾಗ ಮೈಯೆಲ್ಲ ಗಮ್ಮೆಂದು ಮೂರು ನಾಮದ ಮುದ್ದು ಚೆಲುವಯ್ಯ ನೀನೆದ್ದು ಬಾರಯ್ಯ ಗಿರಿಯಿಂದ ಚೆಲುವಯ್ಯ.
తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించిన శ్రీ చెలువ నారాయణ స్వామివారు ఆలయ ఆవరణంలోని వాహన మండపం చేరుకున్నారు. అక్కడ వైరముడి ఆభరణాలను తీసి రాజముడి సేవకు సన్నద్ధం చేశారు. నవరత్న ఖచ్చితమైన కిరీటాన్ని రాజముడి సేవలో వినియోగిస్తారు. రాజకిరీటంలో లాగే ఓవైపు కుచ్చు కలిగి ఉండడం ఈ రాజముడిలోని ప్రత్యేకత. రాజముడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరింపబడిన శ్రీవారు ఆలయం లోపలే ఊరేగి భక్తులకు అభయప్రదానం చేశారు. ఊరేగింపు పూర్తయిన తరువాత ఈ చెలువ నారాయణస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం లోపలకు తీసుకువెళ్లి మూలమూర్తుల ముందు భాగంలో వేంచేపు చేశారు. అక్కడ ధూప దీప మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆగమ పండితులు దివ్య ప్రబంధ పారాయణం చేసి స్వామివారిని కీర్తించారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇలా చెలువ నారాయణస్వామివారు తిరునారాయణస్వామివారి ఎదుట కొలువుదీరి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తారు. ఈ దివ్య దర్శనం కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. సాయంత్రం వరకు జరిగే ఈ వైరముడి రాజముడి సేవ ఎక్కడా చూడలేని ఓ వినూత్న భక్తిభావానుభవం. భూలోక వైకుంఠంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న మేల్కోటై దివ్య ప్రాభవ విశేషానికి నిలువెత్తు తార్కాణంగా నిర్వహించే
ఈ వైరముడి సేవను ఒక్కసారి తిలకిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मयवपुः धृतशङ्खचक्रः शङ्खचक्रगदापाणे द्वारकालिलयाच्युता गोविन्द पुण्डरीकाक्षरक्षमां शरणागताम् ध्येयः सदा सवितृमण्डलमध्यवर्ति नारायणः हरिः ओम् ओम मिति निखिल जनानामीप्सितार्थ प्रदायी कुलपतिरमराणामब्धिकन्यापतिर्नः यदुगिरि तटभागे याचमानो ददाति स्वपद कमल सेवा राज्य साम्राज्य लक्ष्मीं
శ్రీవత్సకౌస్తుభముక్తాః దామోదరవందన పీతాంబర కాంచీగుణ నూపురాజ్య పరిమిత దివ్యభూషణ శోచిత వివిధ విచిత్రానందాశ్చర్య నిత్య నిరవధి నిరతిరి సుగంధ నిరతిరి సుఖతాః దామోదరవందన పీతాంబర కాంచీగుణ నూపురాజ్య పరిమిత దివ్యభూషణ. హరి ఓం యం పరోక్షముపదేశతస్త్రయీనేతి నేతి పరపర్యుదాసతః